హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నైల్ చూశారు కదా, సేమియా కిచడి ఆర్ సేమియా ఉప్మా అండి. దీన్ని సేమియా ఉప్మా అని కూడా అంటారు. దీనిని మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సేమియాలు 1 కప్ తీసుకున్నాను, బఠానీ, క్యారెట్ కొంచెం తీసుకున్నాను, ఆనియన్ ఒకటి చిన్నది కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, తాలింపు దినుసులు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ. ముందుగా మనం పాన్ పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ ఘీ వేసుకోవాలండి. ఘీ వేగిన తర్వాత అందులో సేమియాలను వేసి దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని లోగా ఉంచుకోండి. ఇందులోనే నేను రవ్వ కూడా యాడ్ చేశాను. 1 స్పూన్ రవ్వ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ రవ్వ. నెక్స్ట్ ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ తీసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను కొంచెం ఘీ వేసుకుని అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఇందులోనే క్యారెట్, బఠానీ కూడా వేసేసాను. ఈ బఠానీలు అనేవి ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి, లేకపోతే ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు, ఫ్రోజన్ బఠానీలు కానీ. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 కప్ సేమియా తీసుకున్నాను కదా, 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. వాటర్ రేషియో అనేది ఎగ్జాక్ట్గా ఉండాలండి. వాటర్ రేషియో ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం. ఇక్కడే నేను సాల్ట్ కూడా చూసుకుంటున్నాను. సాల్ట్ తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను అందులో సేమియా మరియు వేయించుకున్న రవ్వ 2 వేసేసాను. ఇక్కడ అంతా ఈక్వల్గా ఉండేటట్లు మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్మా అనేసరికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరండి. ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా తింటారు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అందుకోసం. మీరు కూడా ఒకసారి తప్పకుండా నా రెసిపీని ట్రై చేయండి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ అవుతాయి. కొంచెం దగ్గర వచ్చేసిన తర్వాత నేను ఇందులో కొద్దిగా ఘీ యాడ్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ. అంతే అండి, టేస్టీ అయిన సేమియా కిచడి ఆర్ సేమియా ఉప్మా రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతే అండి, మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.